ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 29 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం న్యాయాధిపతులు 7 మరియు 8 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుండి 16 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఈ లోకంలో సిలువ అనేది లేకపోతే ఈ ప్రపంచమంతా ఒక చీకటిలో గడిచి ఒక అంధకారములో జీవించి ఉండేది. సిలువ మానవునికి ఒక గొప్ప విలువను తెచ్చింది. సిలువ మానవునికి పరలోక మార్గాన్ని చూపించింది. సిలువ మానవునికి పాప క్షమాపణ తీసుకుని వచ్చింది. సిలువ మానవునికి జీవ కిరీటాన్ని ధరింపజేసింది. ఒక వ్యక్తి సిలువ దగ్గరకు రాకపోతే ఆ మనుష్యుడు ఎంత గొప్పవాడైనా తప్పకుండా అతడు నరకానికే వెళ్తాడు. ఎందుకనంటే ఈ భూమి మీద జీవించిన ప్రతి మనుష్యుడు పరలోకానికి వెళ్ళడానికి ఆయన ఏర్పాటు చేసిన మార్గం సిలువ మార్గమే. ఆ సిలువను ఎవరైతే పట్టించుకొనరో, ఆ సిలువను ఎవరైతే తోలనాడతారో, ఆ సిలువను ఎవరైతే తృణీకరిస్తారో వారు తమ చేతులారా నరకాన్ని ఆహ్వానిస్తున్నారు. నరకపు మంటల్లోకి వారు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరు ఎవరు కూడా ఆ అగ్నిగుండానికి వెళ్ళనవసరం లేదు. దేవుడు మీకు ఒక నిచ్చెన ఏర్పాటు చేశాడు. యాకోబు కలలో కనిపించినటువంటి ఆ నిచ్చెన భూమి మీద నుండి అది పరలోకానికి వేయబడింది. పరలోకాన్ని భూలోకాన్ని కలిపి ఉంచగలిగిన ఆ నిచ్చెన యాకోబు తన కలలో చూశాడు. ఈ రోజున ఒక అద్భుతమైన నిచ్చెన మీ ఎదుట సాక్షాత్కరిస్తుంది. ఆ నిచ్చెనే సిలువ. ఆ సిలువ మీద వేలాడిన యేసు. ఎప్పుడైతే పరలోకానికి మీరు వెళ్ళడానికి ఈ నిచ్చెనను మీరు ఉపయోగిస్తారో, ఈ నిచ్చెనను మీరు కోరుకుంటారో, తప్పకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా పరలోకానికి మీరు వెళ్తారు. అయితే ఒక్క మాట, యేసు ప్రభువారు ఆ సిలువ మీద వేలాడిన ఆ 6 గంటలలో ఆయన మాట్లాడిన మాటలు 7 మాటలు ఆ సిలువ మీద ఆయన మాట్లాడి ఉన్నారు. అయితే మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని తండ్రిని వేడుకున్నాడు. చివరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని పలికాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు పలికిన ఆ 7 మాటలలో మొదటి మాట, చివరి మాట దేనితో ప్రారంభమైందో తెలుసా? తండ్రి అనే మాటతో ప్రారంభమైంది. అవును, దీనిని బట్టి ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, తండ్రితో ప్రారంభమైన నీ జీవితం తండ్రితో ముగించబడినట్లయితే, తండ్రితో ప్రారంభమైన నీ దినము తండ్రితో ముగించబడినట్లయితే, తండ్రితో ప్రారంభించిన నీ కార్యం తండ్రితో ముగించబడినట్లయితే అది ఎంతగానో ఆశీర్వాదకరమైనదిగా ఉంటుంది. అది మహిమకరమైనదిగా ఉంటుంది. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీకు ముందుండాలి, ఆయన నీకు వెనక ఉండాలి. ఈ అద్భుతమైన పాఠాన్ని సిలువ మీద పలికిన ప్రభు యొక్క మాటల్లో ముందు మాట చివరి మాట మనకు తెలియచేస్తుంది. అద్భుతమైన భావార్థాన్ని ఇస్తుంది. ఈ ఉదయకాల సమయంలో మీ జీవితాన్ని ప్రభుతో ప్రారంభించి ప్రభుతోనే ముగిస్తారా? చాలా దీవెనకరంగా ఉంటారు. మీరు ఆశీర్వాదకరంగా మారిపోతారు.
మీ ఆత్మ అనుదినం అభివృద్ధి చెందుతుంది. మీ అంతరంగ పురుషుడు దినదినం నూతన పరచబడుతూ ఉంటాడు. తండ్రితో ప్రారంభించిన మీ కార్యములన్నీ ఆ తండ్రితోనే ముగించండి. అది మీకు క్షేమకరమైనది, అది మీకు దీవెనకరమైనది. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో సిలువ మీద మా ప్రియమైన ప్రభు వేలాడి మాకు తీసుకుని వచ్చిన గొప్ప రక్షణ కొరకై వందనాలు. ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మా కోసం సిలువలో మరణించి తన రక్తాన్ని కార్చి చనిపోయి పాతిపెట్టబడి 3వ దినాన తిరిగి లేవడానికి మీరు ఈ లోకానికి పంపించి మాకొక రక్షణాధారమైనటువంటి కృపను మా ప్రియ ప్రభు ద్వారా అనుగ్రహించారు. మా నాయన, మీ నామము సన్నుతించబడునుగాక. మా తండ్రి, క్రీస్తు యొక్క రక్తముతో మా ప్రియులను పరిశుద్ధపరిచి పరలోకానికి వెళ్ళగలిగే ఆ రాజమార్గాన్ని ఏర్పాటు చేసి మహిమ పొందుమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి వారికి నిత్యము తోడుగా ఉండునుగాక. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.